పూర్వకాలంలో మధుర నగరి అనే ఒక చోట మాణిక్యవల్లి అని ఒక స్త్రీ ఉండేదన్నమాట. ఆవిడ వేశ్యవృత్తి చేస్తూ ఉండేవారు. అయితే ఆవిడకి లలిత కళలు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఆ లలిత కళలు నేర్చుకుని మరి ఎంతో లక్షల డబ్బులు సంపాదించింది, ఎంతోమందిని ఆకట్టుకుంది. అయితే ఆవిడకి 2 కూతుళ్ళు పుట్టారనమాట. ఈ 2 కూతుళ్ళని కూడా భవిష్యత్తులో ఆవిడలాగే తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ కూతురిద్దరికి కూడా ఇలాంటి లలిత కళలు నేర్పించారు. కాకపోతే ఏమైందంటే వాళ్ళకి అవి నచ్చలేదు. అవి నచ్చకపోగా పరమశివుడి పైన భక్తి కలిగిందనమాట. అయితే కూతుర్ని ఎలాగైనా సరే ఏ రాకుమారులకో లేదంటే మంత్రి గారికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో తల్లి చూస్తుంటే పిల్లలు మాత్రం మాకు ఇవన్నీ వద్దు, మాకు పరమశివుడే కావాలని చెప్పి పట్టు కూర్చున్నారన్నమాట. దీంతో తల్లికి కోపం వచ్చి ఈ వయసులో మీరేంటి అలా తయారయ్యారని చెప్పి మానసికంగా అలాగే శారీరకంగా కూడా హింసించడం మొదలుపెట్టిందనమాట. ఈ తల్లి పెట్టే కష్టాలు మనం పడలేం అని ఒకరోజు ఏం చేశారంటే కూతుర్లిద్దరూ కాళహస్తి వెళ్ళిపోతామని చెప్పి బయలుదేరారు. అయితే వీళ్ళు బయలుదేరే ముందు ఏం చేశారంటే దారిలో కావాల్సిన ఏదైనా తినడానికి లేదంటే ఉండడానికి అని చెప్పి కొంచెం ధనం అలాగే బంగారం ఇలా బట్టలు అవన్నీ తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. ఇది తెలిసి 2 దొంగలు వీళ్ళ వెనకాల రావడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళు శ్రీకాళహస్తి ఎలా వెళ్ళాలో తెలియక దారిలో కనిపించిన వాళ్ళందరిని అడుగుతుంటే దొంగలు మాకు తెలుసమ్మా మేము తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళడం మొదలుపెట్టారనమాట. ప్రతి చోట అవకాశం దొరికిన ప్రతిసారి ఎలాగైనా సరే దొంగతనం చేద్దాం అనుకోవడం, కానీ ఎవరో ఒకరు ఏదో ఒకటి రావడం, దాంతో దొంగతనం అయ్యేది కాదనమాట. అప్పుడు దొంగలకు అర్థమైంది, ఓహో వీళ్ళు కాళహస్తి వెళ్తున్నారు కాబట్టి పరమేశ్వరుడే వాళ్ళని కాపాడుకుంటున్నాడు అనమాట అని చెప్పి ఇంకా వాళ్ళ నుంచి దూరం అయిపోయారు. ఈలోగా నిజంగా కాళహస్తి వెళ్తున్న కొంతమంది భక్తులు వాళ్ళని కలిశారు. కలవగానే ఆ ఆడపిల్లని తీసుకుని వాళ్ళు కాళహస్తి తీసుకెళ్లారు అనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఆ కాళహస్తిలో దర్శనం చేసుకున్నారు. అలాగే స్వర్ణముఖి నదిలో స్నానం చేశారు. దర్శనం చేసుకుని ఇంకా అక్కడి నుంచి పార్వతీ పరమేశ్వరులకి వీళ్ళు సేవ చేయడం మొదలుపెట్టారనమాట. ఇలా కొన్నాళ్ళు సేవ చేస్తులోకి ఇంకా పరమేశ్వరుడు అనుగ్రహించి వాళ్ళ శరీరంతోనే కైలాసం చేరిపోయారు.